వెల్కమ్ టు మై ఛానల్ చంటిప్రియ వ్లాగ్. సో ఈరోజు అయితే నేను ఎగ్ కుర్మా ఎలా చేయాలో షేర్ చేసుకుంటానండి. ఎగ్ కుర్మా అనేది ఇలా అయితే మీరు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. సో ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. సో ఇప్పుడైతే పసుపు, అలాగే ఉప్పు, కొంచెం కారం, ఈ 3 వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయితే చాలండి, మరీ హీట్ అవసరం లేదు, మాడిపోతాయి గుడ్లు ఊరికినే. అందుకని లైట్గా వేడైన తర్వాత ఈ 3 వేసుకొని కలుపుకోండి. ఇప్పుడైతే ఉడకపెట్టిన గుడ్లు వరకు మనం వేసుకోవాలండి. నేనైతే ఒక 8 ఎగ్స్ వరకు వేసుకున్నాను. ఆయిల్ అయితే లైట్గా వేడైంది కదా, సో ఇప్పుడైతే ఉడకబెట్టిన గుడ్లన్నీ నేను వేసేసానండి. ఇలాగా 3 వైపులా నేనైతే గుడ్లను కొంచెం కోసుకున్నాను. గుడ్లు అనేవి చెదరకుండా కొంచెం నిదానంగా కలుపుకోండి. అప్పుడు గుడ్లు అనేవి చాలా మంచిగా ఏగుతాయి, మాడకుండా. చూసారు కదండి, ఎగ్స్ అనేవి చాలా త్వరగా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ అనేవి ఒక ప్లేట్లో తీసేసుకుందాము విడిగా. ఇప్పుడు మరొక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్ట్ని అయితే వేసుకున్నానండి. నేను ఒక 4 to 5 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. మిక్సీలో వేసుకొని ఆ పేస్ట్ని తీసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, ఈ 2 కూడా వేసుకొని ఉల్లిపాయ అనేది గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది బయటికి ఇలా తేలాలండి. అప్పుడు మనం సాల్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ రెండింటిని వేసుకొని చక్కగా ఇంకొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. అలా వేగిన తర్వాత 2 మినిట్స్ ఆగి మనం టమాటా గ్రేవీని కూడా వేసేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు మనం ఆయిల్లోనే వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఇది కూడా కలుపుకొని మంచిగా ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకుందాం. వేసేసుకున్నాం కదండి ఉడకబెట్టిన ఎగ్స్. ఇప్పుడు మంచిగా నిదానంగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలుపుకోమాకండి, గుడ్లు అనేవి చెదిరిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మనం మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని వేయించిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వరకు మనం వేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ వేయించిన తర్వాత కూడా కలుపుకొని మనం ఇంకో 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూసారు కదండి ఆయిల్ అనేది ఎలా బయటకు వచ్చిందో, కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదండి. ఇప్పుడు పొడి మసాలా కూడా మనం వేసుకొని కలుపుకోవాలి. ఇంకో 5 మినిట్స్ వరకు మనం ఉంచుకున్నామంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ఒక బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి ఎగ్ కుర్మా అనేది ఎంత ఈజీయో. ఇది కూడా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.